హాయ్ అందరూ కూడా వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం 6వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో సో 9వ లెసన్ గురించి అయితే ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. సో 9వ లెసన్ అయితే మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో జీవులు మరియు ఆవాసం అనేది టాపిక్ అయితే ఉంది. సో నిజానికి ఇది కాస్త ఎక్కువ కంటెంట్ ఉంది. సో మీకు చూడొచ్చు, దీనికి కేటాయించిన టైం కూడా మీకు 15 పీరియడ్లు అయితే కేటాయించారు. సో ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉండేటటువంటి ఏరియా కావున దీని గురించి డీటెయిల్గా రివ్యూ చేద్దాం. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అండ్ మా ఆండ్రాయిడ్ యాప్ అయితే ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు ఈ ట్యూటర్ అని టైప్ చేయండి, ఇలా యాప్ అయితే వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇందులో మే 1 నుండి కూడాను స్పెషల్ ఆన్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అది కూడా చాలా తక్కువ మొత్తంకి, ఇనీషియల్ స్టేజ్ కాబట్టి టాప్ 50 అంటే స్టార్టింగ్ కాబట్టి మొదటి 50 మందికి చాలా తక్కువ మొత్తంలో స్టార్ట్ చేయబోతున్నారు. సో దీన్ని కూడా మీరు యూస్ చేసుకోగలరు. సో ఇప్పుడైతే మనం టెక్స్ట్ బుక్లో వెళ్ళినట్లయితే జీవులు ఆవాసం అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఈ పాఠ్యాంశం యొక్క అభ్యసన ఫలితాలు చూసినట్లయితే సజీవుల లక్షణాలను వివరించగలుగుతారు, లక్షణాల ఆధారంగా పదార్థాలకు సజీవులకు మధ్య భేదాలు చెప్పగలుగుతారు, జీవులను ఆవాసంలో కారకాలను సజీవ నిర్జీవ అంశాలను వర్గీకరిస్తారు, వివిధ ఆవాసాలు అందులో జీవుల గురించి అవగాహన చేసుకుంటారు, ఆవాసాలను సంరక్షించుట అవసరమైన చర్యలను తీసుకుంటారు. ఓకే, ఇక్కడైతే మనకి స్టార్టింగ్ చూద్దాం. లత తన సహ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో గ్రామంలోని చెరువు వద్దకు క్షేత్ర పర్యటనకు వెళ్ళింది. ఆమె చెరువు దగ్గర చూసిన విషయాలు తాను ఇంటి వద్ద సాధారణంగా చూసే విషయాలకు భిన్నంగా ఉండని గమనించి టీచర్కి కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగిందనమాట. సో ఆవిడ అడిగిన ప్రశ్నలు ఏమిటి? సో దాని గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ సజీవులకి నిర్జీవులకి భేదం ఏమిటి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. సో తెలిసిన ప్రాణం ఉన్న జీవుల జాబితాను తయారు చేయండి అంటూ ఒక ప్రశ్న అయితే ఇచ్చాడు. సో అంతేకాకుండా జీవించి ఉంది అని మీరు అనుకుంటే అసలు ఎందుకు, ఏ కారణం చేత మీరు జీవించి ఉంది అంటూ కారణాలు కూడా అడగడం జరిగింది. సో గేదె మాదిరిగానే కుర్చీలు బల్లలు కూడా 4 కాళ్ళు ఉంటాయి. అంటే ఇప్పుడు గేదెకి 4 కాళ్ళు ఉంటాయి, అంతేకాకుండా మన ఇంట్లో కూర్చునే చైర్కి 4 కాళ్ళు ఉంటాయి, బల్లలకు కూడా 4 కాళ్ళు ఉంటాయి. మరి అవి ఎందుకు కదలవు అంటే మనకు ఉండేటటువంటి కుర్చీలు కానీ బల్లలు కానీ ఎందుకు కదలవు? చెట్లు కదలవు కానీ అవి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, వాటి నుండి కూడా కొత్త మొక్కలు వస్తాయి. అసలు మనం ఒక వస్తువు సజీవమైనదో నిర్జీవమైనదో ఎలా చెప్పగలం అనేది ఇక్కడ మనకి టాపిక్ అనమాట. అంటే సజీవులకు అనేక ప్రత్యేక లక్షణాలు ఉంటాయని మనకు తెలుసు. సో వాటిని ఇప్పుడైతే చూద్దాం. సో సజీవులకు ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి అండ్ మొక్కలకు ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి అంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడు. ఈ ప్రశ్నల ఆధారంగా మనం ఏం చేస్తామంటే సజీవ లక్షణాలు మనం ఇక్కడ ఒకసారి అంచనా వేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రత్యేక లక్షణాల పెరుగుదల, చలనము, ఆహార సేకరణ, శ్వాసించడము, వ్యర్థాలను తొలగించడం, వేడికి ప్రతిస్పందించడం, స్పర్శకు ప్రతిస్పందించడం, కాంతికి ప్రతిస్పందించడం, కొత్త వాటికి జన్మనివ్వడం. సో వీటిలో వేటికి లక్షణాలు ఉన్నాయి ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని లక్షణాలు కూడా ఇచ్చాడు అనమాట. మీలో ఉన్న లక్షణాలు మొక్కల్లోనూ జంతువులో కూడా ఉంటాయా? మొక్కల్లో లక్షణాలకు మీతో కానీ మరే జంతువుతో కానీ పోల్చినప్పుడు ఏ విధంగా విభిన్నంగా ఉన్నాయి? మొక్కల్లో జంతువులు ఒకే రకంగా ఉండే సాధారణ లక్షణాలు ఏమిటి? మీరు కూడా మిగిలిన జంతువులు లాంటి వారిగా అంగీకరిస్తారా? రాళ్ళలో ఉండే ఏ లక్షణాలు మీరు పరిశీలించినట్టు ప్రశ్నలు అడిగాడు అనమాట. వాటికి సంబంధించిన రిలేటివ్ టాపిక్ అయితే ఇక్కడ ఉంది. మన చుట్టూ ఉండే వాటిలో పర్టికులర్ తెలియజేసిన లక్షణాలు ఉన్న వాటిని సజీవులు అంటారు. అంటే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడంటే 9 లక్షణాలు అయితే ఇచ్చాడు. పెరుగుదల, చలనం, ఆహార సేకరణ, శ్వాసించడం, వ్యర్థాలు తొలగించడం, వేడికి ప్రతిస్పందించడం, స్పర్శకు ప్రతిస్పందించడం, కాంతికి ప్రతిస్పందించడం, కొత్త వాటికి జన్మనివ్వడం. సో వీటి లక్షణాలు ఉండే వాటిని సజీవులు అంటారు, ఈ లక్షణాలు లేని వాటిని నిర్జీవులు అంటారు. సో తర్వాత మనకి డీప్గా డిస్కషన్ చేసే సజీవుల గురించి కొన్ని లిమిటేషన్ కూడా చెప్తామండి ఇక్కడ. సో సజీవులకు ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం. మొదటిది చలనం. చలనం అంటే అనేక సజీవులు ఒక ప్రాంతం నుండి మరో ప్రదేశానికి చలిస్తాయి. వీటిలో చలించుటకు అవసరమైనటువంటి కాళ్ళు, రెక్కలు, వాజాలు వంటి అవయవాలు ఉంటాయి. సో వాజాలు అనేవి మనకి చేపలకు ఉంటాయి. సో మొక్కల వంటి కొన్ని సజీవులు మాత్రం ఒక చోట నుండి మరో చోట చలించవు, నేలలో పాతుకొని ఉంటాయి. అంటే సజీవుల్లో కొన్ని చలనం కలిగి ఉంటాయి, కొన్ని చలనాన్ని కలిగి ఉండవు కూడా. సో ఆహారాన్ని తీసుకోవడం వల్ల సజీవుల ముఖ్యమైన లక్షణం. కానీ ఇక్కడ శక్తి కోసం సజీవులు ఆహారం తీసుకుంటాయి, మొక్కలు మాత్రం తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అంటే ప్రతి జీవి కూడాను జీవించాలంటే ఖచ్చితంగా ఆహారం అవసరం అని చెప్పడం జరుగుతుంది. అయితే మొక్కలు తమ ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తాయి అనేది మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి అంటే ఇచ్చాడనమాట. ఇక పెరుగుదల. సజీవులు అనేవి ఎప్పటికప్పుడు పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. పెరుగుదల సజీవుల్లో సర్వసాధారణమైన విషయం. తర్వాత శ్వాసించడం. సజీవులన్నీ పరిసరాల నుండి గాలిని శ్వాసించి శరీరంలోకి పీల్చుకొని వదులుతాయి అనమాట. అనేక సజీవుల్లో శ్వాసించడం కోసం ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ఉదాహరణకి మానవుడు తీసుకుంటే
తీసుకుంటే ఊపిరితిత్తులు, అదేవిధంగా చేపలు తీసుకున్నట్లయితే మొప్పలు, ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకమైన అవయవాలు అయితే ఉంటాయన్నమాట. వాయువుల మార్పిడి కోసం మొక్కల్లో అయితే పత్రరంధ్రాలు ఉంటాయి. వీటి గురించి పై తరగతిలో తెలుసుకుంటారని ఇచ్చాడు. ఇక వ్యర్థాలు విసర్జించడం. మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, జరిగే జీవక్రియలు వల్ల ఫలితంగా మనకి అనేక వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి అవ్వడం అనేది సర్వసాధారణం. మరి ఈ ఉత్పత్తి అయినటువంటి వ్యర్థ పదార్థాలను అవి శరీరం నుండి బయటకు పంపిస్తాయి అన్నమాట. ఇలా పంపించడాన్ని మనం ఏమంటాం, విసర్జన అంటాం. సో జీవించిన ప్రతి జీవి కూడా ఏం చేస్తుందంటే ఈ విసర్జన అనేది చేస్తుంది. ఇక కొత్త జీవులకు జన్మనివ్వడం. సో సజీవులకు ఉండే మరొక గొప్ప లక్షణం ఏంటంటే కొత్త జీవులను జన్మనివ్వడం. సజీవులన్నీ కూడా కొత్త జీవులకు జన్మనిస్తాయి. జంతువులు కొన్ని గుడ్లు పెడతాయి. అదేవిధంగా గుడ్లు పెట్టడం ద్వారా అయితే మరికొన్ని జంతువులు పిల్లలు కనడం ద్వారా కొత్త జీవులను ఇస్తాయి. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకలనే, పిల్లలు కనే జంతువులను శిశోత్పాదకలని అంటారు. అయితే మొక్కలైతే మనకి విత్తనాల ద్వారా కొన్ని ప్రత్యేక శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా జరుగుతాయి. వాటి గురించి పై తరగతిలో చదువుకుంటాం. ఇక ఉద్దీపనలకు ప్రతిస్పందించడం. ప్రతి జీవి కూడాను పరిసరాల్లో జరిగినటువంటి ఉద్దీపనలకు అనుగుణంగా సజీవులన్నీ కూడా ప్రతిస్పందన చూపుతాయి. జీవుల ప్రతిస్పందనకు కారణమైన పరిసరాల మార్పునే మనం ఏమంటాం, ఉద్దీపన అంటాము. అంటే జీవిలో మార్పు లేదా ప్రతిస్పందన రావడానికి కలిగినటువంటి ఇన్పుట్ని ఏదైతే ఉంటామో దాన్ని మనం ఉద్దీపన అంటాం. మనం ఇచ్చే ఇన్పుట్ని ఉద్దీపన అంటాము. మొక్క చూపించే లక్షణాన్ని, జీవి చూపించే లక్షణాన్ని ప్రతిస్పందన అంటాము. ఇక్కడ ఉద్దీపన ప్రతిస్పందన గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు. అసలు మొక్కలు ఉద్దీపన ప్రతిస్పందన చూపిస్తాయా ఒకసారి చూద్దాం. మొనదేలిన వస్తువుపైన మీరు కాలు పెట్టినప్పుడు ఏమవుతుంది, గుచ్చుకుంటుంది, వెంటనే వెనక్కి లాగేస్తాం. అదేవిధంగా మంటను ముట్టినప్పుడు చేయి కాలుతుంది కాబట్టి వెనక్కి లాగేస్తాం. ఐస్ క్రీమ్ తాగినప్పుడు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని కాసేపు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ప్రకాశవంతమైన కాంతిని చూసినప్పుడు కళ్ళు ఆర్పడం. చీమదోమ కుట్టినప్పుడు వెంటనే అక్కడ దాన్ని మనం గిల్లడం అని చేస్తాం. చింత లేదా నిమ్మ గురించి విన్నప్పుడు నోట్లో నీరు ఊరడం, ఇవన్నీ సాధారణమైనటువంటివి. అయితే ఇక్కడ చూసినట్లయితే మొక్కలు కూడాను ఈ ప్రతిస్పందన చూపిస్తాయని దానికి టచ్ మీ నాట్, అత్తిపత్తి లేదా మైమోసా ప్యూడిక్ అని పిలుస్తాము. దీనికి టచ్ మీ నాట్ మొక్క అన్న, అత్తిపత్తి అన్న, మైమోసా ప్యూడిక్ అన్న ఒకటే. ఈ మొక్కను ఎప్పుడైనా మనం టచ్ చేస్తాం అనుకోండి, ఆకులు అనేవి ముడిచిపోవడం జరుగుతుంది. తర్వాత కొంత స్థితికి రావడానికి 15 నుండి 20 నిమిషాల తర్వాత మళ్ళీ యథాస్థితికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ మొక్కని తాకడం అనేది మనం ఉద్దీపన అయితే అది వెంటనే ముడుచుకోవడం అనేది ప్రతిస్పందన అవుతుంది. ఈ జీవుల్లో కూడా ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా వానపంలో జరిగినటువంటి కాంతికి అనుగుణంగా జరిగే ప్రతిస్పందన ఏ విధంగా జరుగుతుంది. ఈ ప్రతిస్పందనలను కూడా మీకు 10th క్లాస్ బయాలజీ టెస్ట్లో ఉంటాయి. అండ్ డిఎస్సికి మనం చదివేటప్పుడు మళ్ళీ చదువుతాం. కాంతి అనుగుణ ప్రతిస్పందన, నీటి అనుగుణంగా ప్రతిస్పందన, అదేవిధంగా గురుత్వాకర్షణకు అనుగుణంగా ప్రతిస్పందన, ఇవన్నీ కూడా మనం 10th క్లాస్లో చదువుతాము. ఇక్కడ చూసినట్లే వానపాము సరిపోయినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తామంటే ఒక సీసాని తీసుకొని ఆ సీసాల్లో సగం వరకు నల్లని పూత చుట్టుపక్కల పూసి ఇంకోవైపు ఖాళీని విడిచిపెట్టి దాంట్లో ఒక వానపాముని విడిచిపెట్టి దాన్ని సీల్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిపైన మనం ఏం చేయాలి, కాంతి వేసినట్లయితే ఆ వెలుగు ఉండే ప్రాంతం నుండి ఈ వానపాము అనేది చీకటి వైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అంటే కాంతికి అనుగుణంగా వానపాము అనేది చెల్లించడం అనేది జరిగింది. ఇక్కడ కాంతి అనేది ఉద్దీపన అయితే వానపాము చీకట్లోకి వెళ్ళిపోవడం అనేది ప్రతిస్పందన అంటాం. మరి విత్తనాలకు జీవం ఉంటుందా అంటే మరో ప్రశ్న అయితే అడిగాడు అనమాట. విత్తనాలు మొక్కల నుండి ఉత్పత్తి చేస్తాయి. మొక్కలకు ప్రాణం ఉందని మనకు తెలుసు. అదేవిధంగా విత్తనాలకు కూడా ప్రాణం ఉంటుందని చెప్పగలమా అనే దాని గురించి చూద్దాం. విత్తనాలు అనేవి చాలా కాలం నిల్వ ఉంచినప్పుడు కూడాను అవి ఎక్కువ కాలం అలా మనకి సజీవంగానే ఉంటాయన్నమాట. ఎప్పుడైతే వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం కానీ అనుకూలమైనటువంటి నీరు, కాంతి లభించినప్పుడు అవి మొలకెత్తి తిరిగి కొత్త మొక్కను ఏర్పాటు చేయడానికి సిద్ధపడతాయి. ఇక పెరుగుదల, శ్వాసించడం, విసర్జన, ఆహార సేకరణ, పిల్లలను కండం, ఉద్దీపన ప్రతిస్పందించడం మొదలైన లక్షణాలని సజీవులకు ఉంటాయి. అయితే అన్ని సజీవులకి ఇది ఉండాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని సజీవులకు ఉంటాయి, కొన్ని సజీవులకి ఇవి ఉండకపోవచ్చు. సాధారణంగా మొక్కలు ఎండిన ఆకులు కానీ కాండం కానీ ఉండేటప్పుడు అవి చనిపోయినట్లుగా మనం భావిస్తుంటాం. కానీ జంతువుల్లో సాధారణంగా జీవ లక్షణాలు కనబడినప్పుడు వాటిని చనిపోయినట్లు మనం అనుకుంటాం. అంటే మొక్కలు ఆకులు ఎండిపోయినప్పుడు కానీ కాండం ఎండిపోయినప్పుడు కానీ అదేవిధంగా జంతువుల్లో జీవ లక్షణాలు కనబడినప్పుడు అవి చనిపోయి అంటాం. నిజానికి అవి చనిపోయాయి అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. చనిపోయిన మొక్కలు కానీ జంతువులు కానీ మరి ఇతర సజీవి కానీ కుళ్ళిపోయి నిర్జీవ అంశాలుగా మారుతాయి. అందువల్ల చనిపోయే జీవులన్నీ నిర్జీవులని చెప్పలేము. ఇవి సజీవులకు నిర్జీవులకు మధ్యన ఏర్పడే మధ్యస్థ అంశాలుగా చెప్తాము. ఈ పాయింట్ అనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏ టెక్స్ట్ బుక్లో కూడా మనకు కనిపించలేదు. ఇక్కడైతే కొత్త అంశం అయితే ఇచ్చాడనమాట. చనిపోయిన మొక్క కానీ జంతువు కానీ అనేది అటు సజీవులకు నిర్జీవులకు ఏర్పడే మధ్యస్థ పదార్థాలని చెప్తాం. ఇక సూక్ష్మ జీవులను ఏ విధంగా చూడడం, దాన్ని ఏ విధంగా పరిశీలిస్తామని చెప్పాడు అనమాట. పరిసరాల్లో ఉన్న అన్ని జీవులు పదార్థాలు మామూలుగా మన కంటితో
చూడలేం. చీమ తల మీద ఉండే స్పర్శకాలు, పుష్పాల్లో ఉండే పుప్పొడి వంటి అతి చిన్న పరిమాణాలు ఉంటాయి. వీటిని మాత్రం కొంతవరకు మనం పరిశీలించగలం. అంతకన్నా చిన్న వాటిని మనం చూడలేం. సో కంటికి కనిపించినటువంటి ఆ చిన్న జీవుల్ని మనం ఏమని పిలుస్తామంటే సూక్ష్మజీవులు అంటాం. ఎందుకంటే వీటిని సూక్ష్మదర్శనంతో మాత్రమే చూడగలం. సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలిగే సజీవులను సూక్ష్మజీవులు అని పిలుస్తారు. అసలు సూక్ష్మదర్శిని అంటే ఏమిటి? ఇక్కడైతే మీకు ఇవ్వడం జరిగింది. సూక్ష్మదర్శినిలో చిన్న చిన్న జీవులను ప్రాథమికంగా చూడడానికి ఉండేటటువంటి ఒక పరికరం అనమాట. ఇది ఒక పెద్ద భూతద్దం వల్ల పనిచేస్తుంది. సో ఈ భూతద్దంలో మనకి ఏమవుతాయంటే భూతద్దం కన్నా చాలా శక్తివంతమైనది. ప్రాథమికంగా సూక్ష్మదర్శిని 2 విభాగాలు ఉంటాయి. అవి అంతర్నిర్మాణ విభాగం మరియు దృశ్య విభాగం అని చెప్తాం. అంటే నిర్మాణాత్మక విభాగం, 2 దృశ్య విభాగం అంటాం. నిర్మాణాత్మక విభాగంలో పీఠము, ఆధారము, చేతి వంపు ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా దృశ్య విభాగంలో అయితే మనకి అక్షీ కటకం అంటాము, వస్తు కటకం అంటాము, స్థూల సంవరణి అంటాం. ఇక్కడ చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి కటకాలు అనేవి 2 ఉంటాయి. అక్షీ కటకం అంటే మన కన్ను దగ్గర పెట్టుకుని చూసేదాన్ని అక్షీ కటకం అంటాం. చూస్తున్నారు ఇమేజ్లో. ఇక స్లైడ్ని పరిశీలించేటప్పుడు ఎండింగ్ పాయింట్లో ఉండే కటకాన్ని మనం వస్తు కటకం అంటాం. సో ఈ వస్తు కటకాలు అనేవి ఎప్పటికప్పుడు మనం మార్చుకోవచ్చు. అండ్ అక్షీ కటకాలు కూడా మనం మార్చుకోవచ్చు. మరి ఈ రెండింటి మధ్యన ఈ దూరాన్ని మనం గ్యాప్ని మెయింటైన్ చేసుకోవడానికి కోసం మనకి ఏం చేస్తామంటే ఒక స్థూల సంవరణి అనేది ఉంటుంది. అంటే స్లైడ్ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు స్లైడ్కి కటకానికి ఉన్న మధ్య దూరాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి స్థూల సంవరణి అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి. ఈ పటం సాయంతో సూక్ష్మదర్శిని నందు వివిధ భాగాలను గుర్తించి ప్రయత్నించనున్నాడు అడిగారు. సో ఎగ్జామ్లో మనకు అడిగేటటువంటి పాయింట్ ఏంటి? సూక్ష్మదర్శినిలో ఎన్ని కటకాలు ఉంటాయి? 2. అక్షీ కటకం 1, వస్తు కటకం 1. సో కంటి దగ్గర ఉండేటటువంటి కటకాన్ని ఏమంటారు? అక్షీ కటకం అంటారు. ఓకే. సో ఈ కటకాల పవర్ని మనం ఎక్స్లో చెప్తాం అనమాట. సో మీరు కానీ సూక్ష్మదర్శిని చూస్తే 10x 15x 20x అని అడుగుతారనమాట. జూమ్ని ఎక్స్లో చెప్తాను అనమాట. అంటే 10 టైమ్స్ పెద్ద చేస్తే దాన్ని 10x అని, 15 టైమ్స్ పెద్ద చేస్తే 15x అని, 20 టైమ్స్ పెద్ద చేస్తే 20x అని పిలుస్తారు. ఇలా కటక సామర్థ్యం ఉండేటటువంటి స్లైడ్ మనం తీసుకున్నట్లయితే అక్కడ ఉండేటటువంటి జీవి పరిమాణం బట్టి మనం ఈ కటకాలని మారుస్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా మన సూక్ష్మదర్శిని అది ఉంటుంది. అయితే నీటిలో ఉండే సూక్ష్మజీవులను పరిశీలించండి. సో మన దగ్గర చెరువు కానీ, బావి కానీ, బోరుబావి వంటి ప్రదేశాల్లో వేరు గ్లాసులో తీసుకొని వాటిని స్లైడ్ పైన వేసి ఆ స్లైడ్ని మనం సూక్ష్మదర్శినిలో మనకి పరిశీలించమన్నాడు అనమాట. అలా చూసినట్లయితే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవులు ఇలాంటివి మనకి కనిపిస్తుంటాయి. సో వీటిని మనం ఏమని చెప్తామంటే సూక్ష్మజీవులు అని చెప్తాం అనమాట. వీటిని కేవలం మైక్రోస్కోప్తోనే మనం పరిశీలించగలం. ఇక తర్వాత చూసుకుంటే ఎవరు ఎక్కడ నివసిస్తుంటారు? ఇక్కడ మనకు వచ్చేటటువంటి ముఖ్యమైన ప్రశ్న అండి. ఇక్కడ మనకు టాపిక్ అయితే ఉంది. సో చీమ, మానవుడు, ఏనుగు, తామర, సాలెపురుగు, ఆల్చిప్ప, చేప, కుందేలు, ఈగ, పిచ్చుక, కుమ్మరి పురుగు, వానపాము, కొర్రమీను, ఉడత, ఎలుక, పీత, నత్త, గబ్బిలం, అంతరతామర, బుడగతామర, కోతి, రొయ్యలు ఇలాంటి చాలా జీవులు అయితే ఉన్నాయి. ఇవి కొన్ని జీవులు ఇచ్చారు. ఇలాంటివి ఇంకా పేర్లు తెలియనటువంటి జీవులు చాలా ఉన్నాయి. వాటి పేర్లను ఒక జాబితా రాసుకోండి. మీరు జాబితాలో రాసిన ఒక్కొక్క జీవిని తీసుకోండి. అది ఎక్కువగా ఏ ప్రదేశంలో కనబడుతుంది, సో అది నివసించే స్థలం బట్టి నిర్దేశించిన గల్లో రాయని ఇచ్చారనమాట. చూడండి. సో భూమి లోపల నివసించే జీవులేవి, భూమి పైన ఉండేవేవి, నీటి లోపల ఉండేవేవి, నీటి పైన ఉండేవేవి, వేరే ఇతర ప్రాంతాలు ఉండేవంటూ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వివిధ జీవులు వేరు ప్రదేశాల్లో జీవించడం మనం చూస్తుంటాం. కానీ ఒక్కటే ప్రదేశంలో అనేక జీవులు జీవించడం కనిపిస్తూ ఉంటుంది. సజీవులు జీవించడం కోసం అనేక అవసరాలు ఉంటాయి. సాధారణంగా జీవులు తమ ఆహారాన్ని తీర్చబడే ప్రదేశంలో, అనగా ఆహారము, నివాసము, జీవించడానికి అవసరమైన అన్ని పరిస్థితులు కలిగి ఉన్న ప్రదేశంలో జీవిస్తుంటాయి. జీవులన్నీ పరిసరాలపైన ఆహారం, నీరు, గాలి, నివాసం వంటి తమ కనీస అవసరాల కొరకు ఆధారపడుతుంటాయి. చూసారా, కనీస అవసరాలు ఆహారము, నీరు, గాలి, నివాసం. జీవి యొక్క అవసరాలన్నింటినీ సంపూర్ణంగా తీర్చగలిగే పరిసరాన్ని ఆవాసం అంటారు. ఇక్కడ ఒక మాట అయితే ఇచ్చాడు. జీవి యొక్క అవసరాలన్నీ కూడా సంపూర్ణంగా తీర్చదిద్దేటటువంటి లేదా పరిసరాలను మనం ఏమని పిలుస్తాం? ఆవాసం అంటాం. ఒక ఆవాసంలో సజీవులు, జీవులు, నిర్జీవుల అంశాలన్నీ కలిసి ఉంటాయి. అయితే ఆవాసంలో సజీవులన్నింటికీ జీవాంశాలు, నిర్జీవులన్నింటికీ నిర్జీవ అంశాలు ఉంటాయి. ఈ 2 అంశాలు ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి అని చెప్తాం అనమాట. ఉదాహరణకి మొక్కలు తీసుకున్నాం అనుకోండి. మొక్క అనేది సజీవ అంశం, కానీ ఇది మృత్తిక అంటే మట్టి పైన కానీ, నీరు పైన కానీ, గాలిపైన, కాంతి, ఉష్ణోగ్రత, తేమ పైన ఆధారపడుతుంది. వీటిని అన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తాం? నిర్జీవాంశాలు అంటారు. అంటే ఒకటి జీవాంశాలన్నీ కూడా నిర్జీవాంశాలపైన ఆధారపడుతూ ఉంటాయని చెప్తాం అనమాట.
ఇక ఆవాసాలు అనేవి ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? సాధారణంగా 2. ఇక్కడ మనం పై క్లాస్‌కి వెళ్ళేటప్పుడు దీనికి వేరే విధంగా వర్గీకరిస్తారు. ఇక్కడైతే మనకి జలావాసము, 2 భౌమ్య ఆవాసం అని ఇచ్చారు. నీటిని ఆధారపడి ఉండే ఆవాసాలను జలావాసాలు అంటారు. భూమి ఆధారంగా ఉండే ఆవాసాలను భౌమ్య ఆవాసాలు అంటారు. సో, ఇప్పుడు జలావాసంలో ఒకటి ఇవ్వడం జరిగింది, కొలనొక ఆవాసం. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ రావడానికి అవకాశం ఉండే టాపిక్ అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. సో, జలావాసంలో జీవులు ఏ భాగంలో ఉంటాయి? సో, ఇంతకు ముందు అయితే మనకు 9th క్లాస్ బయాలజీలో అయితే ఉండేదండి. సో, సముద్రంలో కానివ్వండి, సరస్సులు, మంచినీటి ప్రదేశాల్లో కానివ్వండి, వివిధ స్థాయిలు ఏంటి, అక్కడ ఉండే జీవుల వర్గీకరణ అనేది ఉంటుంది. సో, అదే టాపిక్ని ఇక్కడ వేరేగా ఇచ్చాడనమాట, కొలనని ఇచ్చాడు. సో, కొలనలో ఉండేటటువంటి ముఖ్యమైన భాగాలు చూడండి. కొలను ఉపరితల భాగము చూసారా, ఉపరితలం లేదా పై భాగం, తర్వాత కొలను ఉపరితల భాగం, తర్వాత 3 కొలను అంచులు భాగం, 4 కొలను మధ్య భాగం, 5 కొలను అడుగు భాగం. ఈ 5 భాగాల్లో జీవులు ఎలాంటివి ఉంటాయని ఇచ్చారనమాట. కొలను ఉపరితలం పైన అంటే కొలను చుట్టూ పైన నీటి పైన ఎగిరేటటువంటి జీవులు, తూనీగలు కానివ్వండి, మేఫ్లే, కింగ్ ఫిషర్ వంటి కీటకాలు, పక్షులు కొలనుపై ఎగురుతూ మధ్యలో కొలను నీటిలో నిలబడేటటువంటి వెదురు బొంగులు లేదా కర్రలపై సేదతీరుతూ ఉంటాయి. ఇవి కొలను ఉపరితలం నుండి ఆహారాన్ని సేకరిస్తాయి. సో, ఇవన్నీ కూడాను నీటిలో నివసించో నీటి పైన సంచరిస్తూ ఉంటాయి. నీటి పైన అంటే ఆ నీటిని ఆనుకోకుండా నీటి పైన తిరుగుతూ ఉంటాయి, వాటి ఆహారాన్ని సేకరిస్తుంటాయి. ఇక నీటి పైన కొలను ఉపరితలంలో జీవించే జీవులు, నీటిపై గుండ్రంగా తిరిగే కీటకాలు, గుంట గురుగు, మేఫ్లే యొక్క డింబకాలు, పిస్టియా వంటి పూర్తిగా నీటిపై తేలే మొక్కలు, తామర వంటి వేర్లు, భూమిలో ఉండేటటువంటి నీటి ఉపరితలంపై పెరిగే మొక్కలు, అంతేకాకుండా బోలెడంత అంటే నీటి ఉపరితలం పైన ఇలాంటి జీవులన్నీ ఉండడం వల్ల నీటి ఉపరితలంపై నివసించే జీవులు తగినంత రక్షణ ఉండదు. వాటికి తగినంత రక్షణ ఉండడం వల్ల ఇవి ఇతర జీవులకు త్వరగా ఆహారంగా మారిపోతుంటాయి. అందుకే నీటి ఉపరితలంపై బోలెడంత ఆహారం లభిస్తున్న కారణంగా నీటిలో ఈదే చేపలు సాధారణంగా ఆహారం కోసం ఉపరితలంకి వచ్చి ఈ కీటకాలను తింటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత కొలన అంచులు. సో, కొలన అంచులు అంటే మనకి మట్టి నీరు కలిసే ప్రదేశం అని చెప్తాం. ఇక్కడ గడ్డి మొక్కలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, కొంగలు, పీతలు మొదలైనవి ఉంటాయి. చేపలు సాధారణంగా ఇక్కడ గుడ్లు పెడుతూ ఉంటాయి. కొలను మధ్య భాగం అంటే ఇక్కడ నీటి మధ్య భాగం అని చెప్తాం. నీటి బొద్దింకలు, జలగ, దోమ డెంబకాలు ఈ ప్రదేశం నివసిస్తుంటాయి. చేపలు, ఎండ్రికలు ఈదుతూ ఉంటాయి. కొలను అడుగు భాగం చూద్దాం. ఇక్కడ హైడ్రల్ల వంటి మొక్కలు, ఆల్చిప్ప, చందన పురుగులు, కొన్ని జీవులు డెంబకాలు జీవిస్తుంటాయి. ఈ ప్రదేశంలో కాంతి సరైనంత ఉండదు కాబట్టి ఇక్కడ చనిపోయిన, కుళ్ళిపోయిన పదార్థాలు ఆహారంగా లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఈ 5 ప్రాంతాలు. సో, దేనిపైనైనా సరే అప్లికేటివ్గా క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. సో, ఈ టాపిక్ అనేది ఒక చిన్న మైండ్ మ్యాపింగ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. మైండ్ మ్యాపింగ్ చేసుకోండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మొక్కలు పత్రాలు పైభాగంలో చూడండి ఒకసారి. మొక్కల పత్రాలకు నీటిపై తేలియాడేటటువంటి తామర పత్రాలకు ఏమైనా భేదాలు ఉన్నాయని అడిగాడు. సో, ఏ భేదాలు ఏంటని ఆలోచించాలన్నమాట. సాధారణంగా మొక్కలు అనేవి మనకి నీటిని అదేవిధంగా గాలిని రెండింటిని కూడాను పత్ర రంధ్రాల ద్వారా మనకి ఏమవుతుందంటే బాష్పీభవనం చెందడం కానివ్వండి, రిలీజ్ చేయడం కానీ, అదే గాలిని తీసుకోవడం కానీ జరుగుతాయి. అదే నీటిలో ఉండేటటువంటి ఈ తామర మొక్కల్లో అయితే ఈ నీటిలో ఎక్కువ కాలం ఉండడం వల్ల చెడిపోకుండా వాటిపైన మైనం పోత అనేది ఉంటుంది. సో, అవి నీటిపైన ఎప్పుడు కూడా తేలుతూ ఉంటాయి అన్నమాట. సో, కొలనన్నింటిలో మొక్కలు, జంతువులు 2 చూస్తాం కదా. మనకు కనిపించేటటువంటి మొక్కలు నీటి మొక్కలని, జంతువులను నీటి జంతువులను అంటాం. ఎందుకంటే అవి ఎక్కువగా నీటిలోనే ఉంటాయి కాబట్టి. నీటికి చెందిన ఆవాసాలను జలావాసాలు అంటారు. భూమిపై అనేక జలావాసాలు ఉంటాయి. చాలా చిన్నవి అయిన వర్షపు నీటి కుంటలు, నీటిని నిల్వ చేసే ట్యాంకులు, చెరువులు, చిన్న తోట కొలను నుండి చాలా పెద్దవైన ఉప్పునీటి, మంచినీటి సరస్సులు, నదులు, సముద్రాల వరకు ఉన్నాయి. అంటే నీరు లభించేటటువంటి ఏదైనా ఒక ఆవాసం ఉంటే అది నీటి ఆవాసం అని చెప్పాడనమాట ఇక్కడ. సో, ఇక్కడ భౌమ్య ఆవాసం కొద్దాం. చెట్టు గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, చెట్టు అనేసరికి ఒక ఆవాసంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పక్షులు ఉంటాయి, కోతులు ఉంటాయి, ఉడుతులు, పాములు, చీమలు, సాలెపురుగులు, గొంగళ పురుగులు, ఈగలు, చిమటలు, కందిరీగలు, కీచురాలు, చిన్న చిన్న నాచు మొక్కలు, దోమలు వంటి జీవులన్నీ కూడా చెట్ల పైన ఉంటాయన్నమాట. కాబట్టి చెట్టు అనేది ఒక మనకి భౌమావాసం చెప్పడం జరిగింది. సో, ఇక్కడ మనం పటంలో చూసుకున్నట్లయితే వేర్లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఉంటాయి, వానపాములు ఉంటాయి. సో, అదేవిధంగా చెట్టు మొదల్లో చూసుకుంటే కీటకాలు ఉంటాయి, లార్వాలు ఉంటాయి, చెదలు ఉంటాయి అని చెప్తాం. ఇక చెట్టు పైన చూసుకున్నట్లయితే తేనెటీగలు, కందిరీగలు, మాతులు, ఉడతలు, రాబందులు, పక్షులు, కోతులు అన్నీ ఉంటాయి. అందుకే చెట్టు అనేది ఒక
మనకి భౌమ ఆవాసానికి ఉదాహరణగా ఇవ్వడం జరిగిందనమాట. మన పరిసరాల్లో కూడా రకరకాల మొక్కలు ఉంటాయి. చెట్టు అనేక రకాల జంతువులు జీవించే ప్రదేశం. పక్షులు, ఉడతలు, చీమలు, సాలిడ్ వంటి జంతువులతో పాటు చెట్టు బెరడులపై కొన్ని చిన్న చిన్న మొక్కలు కూడా జీవిస్తూ ఉంటాయి. వర్షాకాలం చెట్టు బెరడుపై ఆకుపచ్చని తివాచి లాంటి పెరుగుదలను చూస్తుంటారు. దాన్ని మనం ఏమంటాం, నాచు అని పిలుస్తాం. అంటే అటు నాచు కూడా ఇవి జీవావాసాలుగా మారుతాయి అనమాట. ఇక మన ఇల్లు ఒక ఆవాసం గురించి మాట్లాడుకుందాం. ఇల్లు మనకు చలి, ఎండ, వాన నుండి కాపాడుతూ ఉంటాయి. మనకు నివాస స్థలంగా ఉంటుంది. మన ఇంటిలో మనం జంతువులు, పక్షులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటాం. ఫలాలు, కూరగాయలు ఇచ్చే కొన్ని మొక్కలను కూడా పెంచుతూ ఉంటాం. మరి ఇంటిలో ఉండే జీవుల గురించి చర్చించి జాబితా తయారు చేయండి అని ఇచ్చాడనమాట. సో మనం ఆహారం కోసం, ఇతర అవసరాల కోసం కొన్ని జంతువులు, మొక్కలను మాత్రమే పెంచుతూ ఉంటాం. కాబట్టి మన ఇంటిలో కూడా మనం ఒక ఆవాసంగా చెప్పవచ్చు. అంతేకాకుండా పిల్లులు, కుక్కలు, మేకలు, ఆవులు, కోళ్ళు, బాతులు, పావురాలు వంటి పక్షులు, సాలీడు, చీమలు, బొద్దింకలు మనతో పాటే జీవిస్తుంటాయి. మనీ ప్లాంట్, క్రోటాన్ వంటి కొన్ని రకాల మొక్కలు మన ఇంటి లోపల పెంచుకుంటుంటాం. మనం పెంచే జంతువులను మనం సంరక్షించవలసిన అవసరం ఉంది. సాధారణంగా మనం పెంచుతున్న ఆవు, గేదె వంటి జంతువుల నుండి మనకు లభించే పాల వంటి ఆహారం గురించి ఎక్కువ ఆలోచిస్తాం, కానీ వాటికి సరైన వసతులు కల్పించాం. అవి నివసించే షెడ్లను పరిశుభ్రంగా ఉంచడం, ఆహార నిల్వ అందించడం అదే మన బాధ్యత. మన జంతువుల పట్ల ఆదరణగా చూపించినట్లయితే అవి మనతో ప్రేమగా మెలుగుతాయి అంటూ ఇక్కడ మాట అయితే చెప్పాడు. ఇక్కడ కింద అయితే జీవించి నువ్వు అంటూ మాట ఇచ్చాడు. సో మనతో పాటు చెట్లను కూడాను మనం రోజు రోజుకు నరికేస్తున్నాం, కానీ ఆ చెట్టుపై ఉండేటటువంటి జీవులు, అనేక పక్షులు ప్రమాద పరిస్థితిలో పడినట్లు అని చెప్తాం అనమాట. ఒక్కోసారి కుక్కలు, పిల్లులు, కోతులు ఆహార నివాసం లేక బాధపడుతూ తిరగడం చూస్తుంటాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు జంతువుల హక్కులు, వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి. వాటికి మనం కూడా ఆహారాన్ని అందించి సంరక్షించాలి. దీన్ని మన బాధ్యతగా భావించాలని చెప్పాడు. ఇక తర్వాత తోట ఒక అద్భుత ప్రదేశం అంటూ ఇచ్చాడు అనమాట. సో ఏంటి దీని గురించి ఒకసారి చూద్దాం. మన బస్సులో కానీ, రైల్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు రకరకాల పంట మొక్కలు, తోట మొక్కలు, వనాలు చూస్తూ ఉంటాం. రైతులు సాధారణంగా మామిడి, జామ, సపోటా, అరటి, నిమ్మ, బత్తాయి మొదలైన పంట తోటలు పెంచుతుంటారు. రైతులైతే అంతేకాకుండా కొన్ని మనకు ఆహార ధాన్యాలు వచ్చేటటువంటి మొక్కలు కూడా పెంచుతుంటారు. అంటే ఈ మామిడి తోటలో మామిడి చెట్లు మాత్రమే ఉంటాయి. ఆ చెట్ల కింద చిన్న చిన్న మొక్కలు, కలుపు మొక్కలు పెరుగుతుంటాయి. వివిధ రకాల జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే తోటలో ఉండేటప్పుడు లేదా మన చుట్టూ ఉండే పరిసరాల్లో నేలపై వివిధ ప్రదేశాల్లో ఉండే మొక్కలు, జంతువులతో పాటు చెట్లపైన, మన కిండలోనూ, పొలాల్లోనూ, అడవుల్లోనూ నివసించే జీవులన్నీ కూడాను భూమి ఆవరణ వ్యవస్థ సంబంధించివే. సో అందుకే ఇక్కడ డైరెక్ట్గా మాట అయితే చెప్పాడు. నేలపైన ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమావాసాలు అంటారని ఇచ్చాడు అనమాట. సో పరిసరాలనుగుణంగా పెరిగే మొక్కలు, జంతువుల మధ్య తేడాను గమనించి ఒక కృత్యం చేద్దామంటూ ఒక యాక్టివిటీ అయితే ఇచ్చాడు. సో భౌమావాసం అంటే నేలపై ఉండే రకరకాల ఆవాసాలను కలిపి భౌమావాసం అంటారు. సో ఇక్కడైతే ఒక మాట అయితే ఇచ్చాడు. సో నేలపై ఉండేదానికి, నీటి ఉండేటటువంటి ఒక మొక్కకి మధ్యన పోలికైతే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. నేలపై పెరిగే మొక్క తులసికి, నీటిలో పెరిగేటటువంటి వ్యాలీస్ నేలకి సంబంధం ఏంటి? కాండం చూసుకుంటే ఇది దృఢంగా కనిపిస్తుంది. ఇక్కడ నీటి మొక్కలు చూస్తే మృదువుగా ఉంటుంది. పత్రం చూసుకుంటే ఇది వెడల్పుగా ఉంటుంది. నీటి మొక్కల్లో చూసుకున్నట్లయితే ఇది సన్నగా ఉంటుంది. వేరు చూసుకున్నట్లయితే ఇది తల్లివేరు వ్యవస్థ కనిపిస్తుంది. నీటి మొక్కలు అయితే మనకి గుబురు వేరు వ్యవస్థ కనిపిస్తుంది. ఇక్కడ నేలపై పెరిగే మొక్క చూసుకున్నట్లయితే ఇది నిటారుగా పెరుగుతుంది. అండ్ నీటి మొక్కల్లో పెరిగేవన్నవి అక్కడ కాండాలను మెత్తగా ఉండి నీటి ప్రవాహాలు తట్టుకునేటట్లుగా ఉంటాయన్నమాట. ఇక తర్వాత మీకు తెలుసా అంటూ మరో మాట ఇచ్చాడు. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద మొక్కలు ఎక్కువగా నీటి అవసరం లేదు. అందుకే వీటిని ఏమని పిలుస్తారంటే ఎడారి మొక్కలు అంటారు. మనం ఎడారిలో ఒంటెలు చూస్తూ ఉంటాం. ఎడారి మొక్కలు జంతువులు పొడి పరిస్థితులు, విస్తారంగా ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అనుకూలంగా ఉంటాయి. ఎడారిలో విభిన్న లక్షణాలను ఎడారి ఆవాసాలుగా మనం మారుస్తూ ఉంటాయని చెప్పాడనమాట. ఓకే, ఎడారి ఆవాస వ్యవస్థ గురించి మళ్ళీ 8th క్లాస్లో మళ్ళీ ఒకసారి చదువుతాం. ఇప్పుడు మరొక కాస్త కన్ఫ్యూజింగ్ టాపిక్ అయితే ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్లో విభిన్న ఆవాసాల వ్యవస్థల గురించి ఒక లిస్ట్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ చూద్దాం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి వివిధ ఆవాసాలు చూద్దాం. విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో మనకి కోరింగ, మడ అడవులు కనిపిస్తాయి. గుర్తుంచుకోండి, విశాఖపట్నం అండ్ తూర్పుగోదావరి. అదే రాయలసీమలో చూసుకుంటే రామతీర్థం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పొడిగా ఆకురాల్చే అడవులు కనిపిస్తాయి. శేషాచలంలో చూసుకుంటే మనకి నల్లమల అడవులు కనిపిస్తాయి. ఉత్తర కోస్తాలో సింహాచలంలో చూస్తే గడ్డి భూములు కనిపిస్తాయి. అరకు, లంబసింగిలో చూస్తే లోయలు కనిపిస్తాయి. గోదావరి జిల్లాలో చూస్తే మీకు పాపికొండలు కనిపిస్తాయి. కృష్ణా జిల్లాలో చూస్తే కొండపల్లి సంరక్షిత అడవులు, పీఠభూమి ప్రాంతం కనిపిస్తుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో రకరకాల ఆవాస ప్రాంతాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా జలావాసాలను చూస్తూనే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా మనకి ఏం కనిపిస్తుంది, ఒక పెద్ద మంచినీటి సరస్సు అయితే కనిపిస్తుంది. దీన్ని మనం కొల్లూరు అంటాం.
కొల్లేరు అంటాం. నెల్లూరు వద్ద ఉన్నటువంటి ఉప్పునీటి సరస్సు మనకి పులికాట్ సరస్సు అని పిలుస్తాం. బంగాళాఖాతం మన రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులతో పాటు మనం చూడదగ్గ జలావాసాలు అని చెప్తాం. మన రాష్ట్రంలో ఈ విభిన్న ఆవాసాలను అనేక రకాలైన మొక్కలు, జంతువులు నివాసిత ప్రదేశాలుగా ఉన్నాయని చెప్పాడు. సో ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అండ్ కన్ఫ్యూజ్ చేయడానికి చాయిస్ ఉండే పారాగ్రాఫ్ ఇదైతే ప్రతిదీ కూడా మీరు లిస్ట్ అవుట్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఆవాసం ఏ, ఆవాసం బి అనే 2 ఆవాసాలు అయితే మీకు ఇచ్చాడనమాట. ఈ 2 ఆవాసాలను చూసి మీకు కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడు. సో చూద్దాం. ఆవాసం ఏ ఉంది, ఆవాసం బి ఉంది. సో మీది ఏదైతే ఇష్టపడతారని అడిగాడు అనమాట. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీ ఇంటి తలుపులో ఏదో ఒక కారణం చేత చెడిపోయింది అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంట్లో కానీ పరిసరాల్లో కానీ సంభవించే చిన్న చిన్న మార్పులు కూడా మనం అంగీకరించాం. అలాంటప్పుడు జంతువులకు ఉండేటటువంటి ఆవాసాలను మనం పాడు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఒక ప్రశ్న అయితే అడిగాడు అనమాట. ఇక అలా అడుగుతూ కింద మీకు తెలుసు అంటూ మరో మాట అయితే అడిగాడు. సో మన రాష్ట్రంలో ఉండే కొల్లేరు కానీ పులికాట్ సరస్సులకు ప్రతి సంవత్సరం సుదూర ప్రదేశాల నుండి పక్షులు అయితే వలస వస్తుంటాయి. ఇవి అక్టోబర్ నుండి మార్చి వరకు, ఈ నెలలు కూడా గుర్తుంచుకోండి. అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ సరస్సులో పెలికాన్ పక్షులు వస్తుంటాయి. సాధారణంగా పక్షులు ప్రత్యుత్పత్తి జరుపుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుండి ఎగిరి వస్తూ ఉంటాయి. తాబేళ్లు, చేపల వంటి జంతువులు కూడా గుడ్లు పెట్టడం కోసం ఒక చోట నుండి మరో చోటకి వెళ్తూ ఉంటాయి. కొన్ని సముద్ర తాబేళ్లు అయితే ఉదాహరణకు పశ్చిమ బంగా, ఒడిశా తీర ప్రాంతాల నుండి మన విశాఖపట్నం కూడా వస్తూ ఉంటాయి అని చెప్పాడనమాట. ఇక పులస చేప గురించి మీకు కాస్త ఎప్పుడైనా విన్నారా, దాని గురించి తెలుసుకోండి అంటూ క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో ఇది గైస్ ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అయితే. లెసన్ కాస్త పెద్దది అండ్ ఎక్కువగా అప్లికేటివ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం. జీవులు జీవించే ప్రదేశంని ఏమంటారు? ఆవాసం అంటారు. మృత్తిక ఆవాసంలో డాష్ అంశము అనేది ఏంటి? ఇది మనకి నిర్జీవ అంశం. ఇది కింది వానిలో సజీవుల లక్షణం కానిది ఏమిటి అని అడిగాడు. శ్వాస తీసుకోకపోవడం. ఓకేనా, తీసుకుంటాయి. సజీవులు అనేవి శ్వాస తీసుకుంటాయి, లక్షణం కానిది అన్నాడు కాబట్టి శ్వాస తీసుకోకపోవడం అని చెప్తారు. క్రింది వాటిలో భౌమ ఆవాసం ఏదని అడిగారు. భౌమ ఆవాసం అంటే మనకి తోట అని చెప్తాం. తర్వాత చూసినట్లయితే కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎలా అనిపించింది వీడియో మీ కామెంట్ అయితే చెప్తారు. అండ్ మా స్పెషల్ ఆన్లైన్ కోచింగ్ అయితే 75 రోజులు స్పెషల్ కోచింగ్ ఉంది. మే 1 నుండి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు ప్లేస్టోర్ నుండి తెలుగు యూట్యూటర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో మీకు ప్రతి డీటెయిల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. సో గైస్ ఇది వీడియో. మీ అభిప్రాయం ఏమైనా ఉంది మీ కామెంట్స్ డెఫినెట్గా చెప్పండి. అండ్ థ్యాంక్ యూ.